జీసస్ నిజంగా హిందువా లేదా ఇది అంతా వైరల్ స్టోరీనా? ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ప్రపంచంలో చాలా ఫేమస్ అయిన ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనే క్లాత్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఈ క్లాత్ ఇటలీలో ఉంది. చాలా మంది నమ్మేది ఇది జీసస్ని సమాధి చేసినప్పుడు యూజ్ చేసిన క్లాత్ అని. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ పదోవా రీసెర్చర్స్ ప్రొఫెసర్ జియాన్ని బర్కాచియా టీమ్ ఓల్డ్ డస్ట్ శాంపుల్స్ ని మళ్లీ టెస్ట్ చేశారు. రిజల్ట్ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి DNA ట్రేసెస్ కనిపించాయి. మిడిల్ ఈస్ట్, యూరోప్, ఇంకా ఇండియా కూడా. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అరౌండ్ 30% నుంచి 40% వరకు ఇండియన్ DNA ఉండొచ్చని అంటున్నారు. కానీ ఇది పూర్తిగా నిరూపించబడింది కాదు. అంటే సింపుల్గా ఈ క్లాత్కి ఇండియా కనెక్షన్ ఉండొచ్చు, కానీ ఇది ప్రూఫ్ కాదు. ఎందుకంటే పాతకాలంలో ఇండియా నుంచి క్లాత్ యూరోప్కి ఎక్స్పోర్ట్ అయ్యేది, మరియు ఈ క్లాత్ చాలా ఇయర్స్ పాటు చాలా మంది చేతుల్లో తిరిగింది. అందుకే DNA మిక్స్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు జీసస్ లైఫ్ గురించి చూద్దాం. జీసస్ క్రైస్ట్ బెత్లెహెంలో పుట్టాడని చాలా మంది నమ్ముతారు, మరియు నాజరెత్లో పెరిగాడని హిస్టరీ చెబుతుంది. బర్త్ డీటెయిల్స్ రిలీజియస్ బుక్స్లో ఉన్నాయి, కానీ సైన్స్ వాటిని ప్రూవ్ చేయలేదు. కానీ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏమిటంటే కొంతమంది చరిత్రకారులు టాసిటస్ మరియు జోసెఫస్ వీళ్ళు జీసస్ గురించి మెన్షన్ చేశారు. అందుకే జీసస్ అనే వ్యక్తి హిస్టరీలో ఉండే ఛాన్స్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు జీసస్ సమాధి గురించి చూద్దాం. జెరూసలేంలోని చర్చ్ ఆఫ్ ద హోలీ సెపుల్కర్ ఇది జీసస్ని సమాధి చేసిన స్థలమని చాలా మంది నమ్ముతారు. సమాధి అంటే చనిపోయిన వ్యక్తిని ఉంచే స్థలం. ఈ ప్లేస్ చాలా పవిత్రమైన ప్లేస్గా భావిస్తారు. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఇది నిజంగా జీసస్ సమాధే అని చెప్పడానికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. DNA ఎవిడెన్స్ లేదు. క్లియర్ హిస్టారికల్ రికార్డ్ కూడా లేదు. ఇంకా ఇండియాలోని రోజాబాల్ ష్రైన్ గురించి కూడా కొంతమంది జీసస్ అక్కడ సమాధి అయ్యాడని అంటారు. కానీ ఆ థియోరీని చరిత్రకారులు యాక్సెప్ట్ చేయలేదు. సైంటిఫిక్ ప్రూఫ్ కూడా లేదు. అంటే సింపుల్గా మొత్తం విషయం జీసస్ ఎగ్జిస్టెన్స్ హిస్టరీ సపోర్ట్ చేస్తుంది. బర్త్ డీటెయిల్స్ నమ్మకం మీద ఆధారపడుతున్నాయి. ఇండియా కనెక్షన్ పాసిబుల్ థియోరీ మాత్రమే. జీసస్ సమాధి బిలీఫ్ ప్రూఫ్ కాదు. DNA రిపోర్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇది మొత్తం సైన్స్ ప్లస్ హిస్టరీ ప్లస్ బిలీఫ్ మిక్స్ అయింది. ఇప్పుడు చివరగా ఒకే థాట్, మనకు తెలిసిన జీసస్ స్టోరీ కంప్లీట్గా ట్రూతా లేక కాలక్రమంలో మారిన కథ మాత్రమేనా? ఒక విషయం క్లియర్గా చెప్పాలి, ఈ వీడియోలో చెప్పినది ఎవరి నమ్మకాలను హర్ట్ చేయడానికి కాదు. ఏ మతాన్ని అవమానించాలనే ఉద్దేశ్యం అసలు లేదు. మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది హిస్టరీ, సైన్స్ మరియు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఫెయిత్ అనేది చాలా పర్సనల్ విషయం. ప్రతి ఒక్కరి బిలీఫ్ని మనం గౌరవించాలి. ఈ వీడియోలో చెప్పిన కొన్ని విషయాలు థియోరీస్ లేదా రీసెర్చ్ డిస్కషన్స్ మాత్రమే. ఫైనల్ ట్రూత్గా తీసుకోకండి. మా ఉద్దేశ్యం ఒక్కటే, ఫ్యాక్ట్స్ మరియు ఇన్ఫర్మేషన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే. మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి నిజాలు మరియు మిస్టరీలు మిస్ అవ్వకూడదంటే SK మైండ్ వర్స్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.